హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకి 5th క్లాస్ 4th చాప్టర్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్కి సంబంధించిన వర్క్షీట్ 3 and 4 చూద్దాం. ఓకేనా? సో ఇదైతే వర్క్షీట్ 3. ఫస్ట్ ప్రాబ్లం, షాహిద్ ఈజ్ ఎ టైలర్. హీ చార్జెస్ ₹650 ఫర్ స్టిచింగ్ ఏ పెయిర్. షాహిద్ అనే అతను ఒక టైలర్ అంట. సో అతను ఒక పెయిర్ అంటే ఒక జత బట్టలు కుట్టడానికి ఎంత ఛార్జ్ చేస్తాడు పిల్లలు? ₹650 ఛార్జ్ చేస్తున్నాడు. అండ్ డ్యూరింగ్ ఫెస్టివల్ సీజన్ హీ స్టిచ్డ్ 69 పెయిర్స్. ఒక ఫెస్టివల్ సీజన్లో అతను మొత్తం ఎన్ని జతలు కుట్టాడు? 69 అనమాట. ఫైండ్ ద టోటల్ అమౌంట్ హీ ఎర్న్డ్. అయితే అతను మొత్తం ఎంత ఎర్న్ చేశారు అంటే ఎంత సంపాదించారు అనేది అడుగుతున్నారు. వాట్ ఈస్ ద సమ్ అబౌట్? అసలు ఈ లెక్క అంతా దేని గురించి చెప్తుంది మనకి? షాహిద్ ఎర్నింగ్ గురించి కదా. సో టోటల్ అమౌంట్ ఆఫ్ షాహిద్ ఎర్నింగ్ లేదా షాహిద్ ఎర్నింగ్. లేదు, ఇదంతా లేదు అనుకుంటే ఫైండ్ తర్వాత టోటల్ అమౌంట్ హీ ఎర్న్డ్ అది కూడా రాయొచ్చు. ఓకేనా? అయితే నేమ్ అయితే ఇచ్చేసారు కాబట్టి మనం నేమ్ మెన్షన్ చేస్తున్నాము. షాహిద్ ఎర్నింగ్. ఎర్నింగ్ అంటే సంపాదన, దీని గురించి అయితే చెప్తుంది లెక్క. నెక్స్ట్, వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్. లెక్కలో ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా? ఒక పెయిర్కి స్టిచ్ చేస్తే ₹650 కదా. సో ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాద్దాం. ఛార్జ్ ఫర్ స్టిచ్చింగ్ ఏ పెయిర్ ₹650. ఇంకా ఏమి ఇచ్చారు? ఎన్ని పెయిర్స్ స్టిచ్ చేశాడు? 69. నంబర్ ఆఫ్ పెయిర్స్ స్టిచ్డ్. అతను కుట్టిన పెయిర్స్ ఎన్ని? 69 అనమాట. అది ఇచ్చిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, వాట్ టు ఫైండ్ అవుట్. మనం ఏం కనుక్కోవాలి? సో ఈ ఫైండ్ అనేది ప్రాబ్లంలో ఎక్కడుంది? ఇక్కడ. దీని తర్వాత ఉన్నదంతా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కదా. సో ద టోటల్ అమౌంట్ హీ ఎర్న్డ్. మనం ఏం కనుక్కోవాలి? ద టోటల్ అమౌంట్. హీ దగ్గర తన పేరు కూడా రాయొచ్చు మనం. ద టోటల్ అమౌంట్ షాహిద్ ఎర్న్డ్. ఎంత సంపాదించాడు మొత్తం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. విచ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఈజ్ టు బి యూజ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఒక్క పెయిర్కి 650 అయితే 69 పెయిర్స్కి అంటే మనకి తక్కువ తెలిసి ఎక్కువ ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు అక్కడ మనం ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి కదా. సో ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్? మల్టిప్లికేషన్. సో ఇది మన ఫస్ట్ ప్రాబ్లం. అర్థమవుతుంది కదా మీకు? సెకండ్ ప్రాబ్లం అనమాట. సేమ్ ప్రాబ్లం కాకపోతే కొంచెం డిఫరెంట్గా అనలైజ్ చేస్తాం. షాహిద్ ఈజ్ ఎ టైలర్. హీ చార్జెస్ ₹650 ఫర్ స్టిచింగ్ ఏ పెయిర్ డ్యూరింగ్ ఫెస్టివల్ సీజన్. హీ స్టిచ్డ్ 69 పెయిర్స్. ఫైండ్ ద టోటల్ అమౌంట్ హీ ఎర్న్డ్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. హౌ మచ్ హీ చార్జెస్ ఫర్ స్టిచింగ్ ఏ పెయిర్. అంటే మీరు ఒక స్టెప్ ప్రాబ్లమ్, వర్డ్ ప్రాబ్లం చదివినప్పుడు ఇలా ఆలోచించాలన్నమాట. ఫస్ట్ సమ్ దేని గురించి చెప్తుంది, ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయాలి అనేది చూసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ అక్కడ ఏమి ఇచ్చారో చూడాలి. హౌ మచ్ హీ చార్జెస్ ఫర్ స్టిచ్చింగ్ ఏ పెయిర్. ఒక పెయిర్కి ఎంత? ₹650 కదా. హౌ మెనీ పెయిర్స్ ఆర్ స్టిచ్డ్. ప్రాబ్లంలో ఎన్ని పెయిర్స్ తను స్టిచ్ చేస్తాడు? 69 పెయిర్స్. ఇదంతా మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట ప్రాబ్లం చదివినప్పుడు. విచ్ ఆపరేషన్ డూ యూ పర్ఫార్మ్ టు సాల్వ్ ద అబోవ్ ప్రాబ్లం. ఆపరేషన్ అంటే మనకి మ్యాథ్స్లో 4 బేసిక్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఒకటి ఎడిషన్, 2 సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఏది ఎప్పుడు చేయాలి అనేది మనకి తెలియాలి. మనకు వచ్చు కదా అని అన్నీ ఒకేసారి చేసేయకూడదు అనమాట. థర్డ్ ప్రాబ్లం, షాహిద్ ఈజ్ ఎ టైలర్. అగైన్ ఆ ప్రాబ్లమే. ఇప్పుడు మనం స్టెప్స్ కరెక్ట్గా ఎట్లా రాయాలి అనేది చెప్తున్నారు. స్టిచ్చింగ్ ఛార్జ్ ఫర్ 1 పెయిర్. ఓకే, ఎంత? ₹650.
నెక్స్ట్ ఏం రాయాలి? నంబర్ ఆఫ్ పెయిర్స్ స్టిచ్డ్. ఎన్ని పెయిర్స్ స్టిచ్ చేశారు? 69. సో స్టిచ్చింగ్ ఛార్జ్ ఫర్ 69 పెయిర్స్ అంటే ఈ 650ని 69 తోటి మల్టిప్లై చేయాలి. ఓకేనా? 650 ఇంటూ 69. సో 9తో మనం మల్టిప్లై చేస్తే 9 zeros 0, 9 5s 45. సో రైట్ 5 హియర్. 9 6 54. 54కి 4 కలిపితే 58. సో మళ్ళీ 6తో మల్టిప్లై చేస్తాము. 6 zeros 0, 6 5s 30. సో 3 ఇక్కడ రాసేయండి. 6 6 36 ప్లస్ 3. 36కి మనం 3 కలిపితే ఎంతమ్మా? 39. సో 5 8 14 4. సో ఎంత సంపాదిస్తున్నాడు ఆ ఫెస్టివల్ సీజన్లో షాహిద్? మొత్తం 44,850. సో ఇక్కడ మనం రాసేస్తాం రూపీస్ 44,850. ఓకే. సో మరలా మనకి 4th ప్రాబ్లం అని ఇదే ప్రాబ్లం ఇచ్చారు. సో ఇప్పుడు ఈ స్టెప్స్ని మనం రాయాలన్నమాట. ఓకేనా? సో దీని ఆన్సర్ మనం రాస్తున్నాము. షాహిద్ స్టిచ్చింగ్ ఛార్జ్ ఫర్ 1 పెయిర్. అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏమి ఇచ్చారు, ఏం కనుక్కోవాలి అనేది మీరు గుర్తించగలగాలి. ఏం చేయాలి అంటే ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షనా, మల్టిప్లికేషనా, డివిజనా అనేది కూడా గుర్తించాలి. నెక్స్ట్ ఆ స్టెప్స్ ఏం రాయాలి అనేది చూడాలన్నమాట. ఓకే. సో ఇలా ఒక ప్రాబ్లంకి స్టెప్స్ అనేది రాస్తాం. సో స్టిచ్చింగ్ ఛార్జ్ ఫర్ 69 pairs is equals to 650 into 69, that is rupees 44,850. ఓకే. సో ఇది మన వర్క్షీట్ నెంబర్ 3. సో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్లో వర్క్షీట్ 4 చూద్దాం. ఫస్ట్ వన్, ద కాస్ట్ ఆఫ్ 1 chair is rupees 980. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 25 chairs? అంటే ఒక చైర్ వచ్చేసి 980 రూపీస్ అయితే 25 chairs. సో ఫస్ట్ మనకి ఒకటి ఇచ్చారు, ఒకదాని కాస్ట్ ఇచ్చారు, 25 కాస్ట్ కనుక్కోవాలి. సో మనకి తక్కువ ఇచ్చి ఎక్కువ ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. అది మీరు రికగ్నైజ్ చేయాలి, గుర్తించాలన్నమాట. ఓకే. సో ఫస్ట్ మనం స్టెప్ రాద్దాము. కాస్ట్ ఆఫ్ 1 chair, అదే కదా ఇచ్చారు మనకి. ఆల్రెడీ వర్క్షీట్ 3లో స్టెప్స్ ఎట్లా రాయాలో నేర్చుకున్నాం. సో ఎన్ని చైర్స్? నంబర్ ఆఫ్ చైర్స్. ఎన్ని చైర్స్ ఉన్నాయి? 25. ఏం కనుక్కోమని అడుగుతున్నారు? కాస్ట్ ఆఫ్ 25 chairs. ఈ స్టెప్ని మనం మిస్ చేయొచ్చు. కాస్ట్ ఆఫ్ 25 chairs 980 ఇంటూ 25. ఓకే. సో 980ని మనం 25తో మల్టిప్లై చేయాలి. 5 0 0, 5 8s 40, 4 ఇక్కడ రాస్తాం. 5 9s 45కి 4 అంటే 49. అగైన్ 2తో 2 0 0, 2 8s 16, 2 9s 18 plus 1 ఇది 19. 0 0, 9 plus 6 15, 9 plus 1 10, 10కు మనం 4 యాడ్ చేస్తే 14 2. సో ఆన్సర్ వచ్చేసి 24,500. సెకండ్ ప్రాబ్లం, ద కాస్ట్ ఆఫ్ 12 dozen apples ఈజ్ రూపీస్ 3,012. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 1 dozen apples. ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకి? 12 dozen apples ఇచ్చారు కదా, అంటే ఎక్కువ ఇచ్చారు. 12 dozen apples కాస్ట్ ఇచ్చారు. అయితే 1 dozen యాపిల్ కనుక్కోవాలి. 1 dozen యాపిల్
అంటే తక్కువ కనుక్కోవాలి కదా. సో ఇక్కడ తక్కువ ఇచ్చి ఎక్కువ కనుక్కోవాలంటే ఇంటూ చేయాలి అని చెప్పాను. ఇక్కడ మనకి ఎక్కువ ఇచ్చి తక్కువ కనుక్కోవాలి, అప్పుడు మనం వాటిని డివిజన్ చేయాలి, ఎక్కువ ఇచ్చి తక్కువ కనుక్కోమన్నప్పుడు. ఓకేనా. సో స్టెప్స్ అయితే రాద్దాం. కాస్ట్ ఆఫ్ 12 dozen యాపిల్స్. సో యాపిల్స్ తింటే చాలా హెల్త్కి మంచిదన్నమాట. ఓకే, అన్ యాపిల్ ఏ డే కీప్స్ ఏ డాక్టర్ అవే అంట. సో ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? కాస్ట్ ఆఫ్ 1 dozen యాపిల్. కాస్ట్ ఆఫ్ 1 dozen యాపిల్స్. డజన్ అన్నా కానీ 12. ఇక్కడ మనకి 12 dozen యాపిల్స్ కాస్ట్ ఇచ్చారు. ఎలా వస్తుంది? 3012 డివైడెడ్ బై 12. ఓకేనా. ఇక్కడ మనకి 3012 12 కదా, 1తో డివైడ్ చేస్తే సేమ్. ఈ కనిపించే రెండు నెంబర్స్ని పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో డివైడ్ చేయాలని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ డివిజన్ చేసేస్తున్నాను చూడండి. 3012ని 12తో డివైడ్ చేస్తున్నాం. 12 2s ఫస్ట్ 3తో, ఇది 2 digits కదా, 2 digits తీసుకుందాం. 30. 12 టేబుల్ చదవాలి. 12 2s 24. సో మనం తీసేస్తే 30లో నుంచి 24 పోతే ఎంత? 6. సో నెక్స్ట్ నెంబర్ని మనం కింద తీసుకొస్తాం. ఓకే, అగైన్ 12 టేబుల్. 12 2s 24, 12 3s 36, 12 4s 48, 12 5s 60. సో ఇక్కడ 12 5s 60. మళ్ళీ మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షన్. 61 నుంచి 60 అంటే 1 కదా. సో మళ్ళా ఈ 2ని మనం కింద బ్రింగ్ డౌన్. ఓకే, సో 2, అప్పుడు 12 అవుతుంది. సో 12లో ఎన్ని టైమ్స్ పోతుంది పిల్లలు? 1 టైం. సో రిమైండర్ 0. రిమైండర్ 0 అన్నా రావాలి, లేదా ఇక్కడ ఉన్న ఈ డివైజర్ కంటే చిన్న నెంబర్ అయినా రావాలి. అలా మనం డివిజన్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 251. సో 1 dozen యాపిల్స్ కాస్ట్ ఎంత? 251. ఓకేనా. సో కావాలంటే మళ్ళీ రాయొచ్చు, రాయకపోయినా నో ప్రాబ్లం. కాస్ట్ ఆఫ్ 1 dozen యాపిల్స్ is equals to rupees 251. Third problem. Krishna has 18 boxes of oranges. Each box holds 312 oranges. Find the total number of oranges. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చింది ఏంటి చూడండి. 18 బాక్సెస్ ఉన్నాయంట. ఓకే, 18 బాక్సెస్ ఆరెంజెస్ ఉన్నాయి. ఒక్కొక్క బాక్స్లో ఎన్ని పడతాయంట? 312 అంట. అప్పుడు మొత్తం ఎన్ని అని అడుగుతున్నారు. ఒక బాక్స్లో 312, 18 బాక్సెస్ అంటే ఏం చేయాలి? ఇంటూ చేయాలి కదా. ఒక బాక్స్లో ఉన్నవి ఇచ్చారు, ఇలా అని అనుకోండి. ఒక బాక్స్లో ఉన్నవి ఇచ్చారు, అప్పుడు 18 బాక్సెస్లో కనుక్కోవాలి. అంటే తక్కువ ఇచ్చి ఎక్కువ కనుక్కోవాలి అంటే ఇంటూనే కదా చేయాలి. అలా అన్న ఆలోచించుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ ఇచ్చిన స్టెప్స్ రాద్దాం. నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఈచ్ బాక్స్ హోల్డ్స్. నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఈచ్ బాక్స్ హోల్డ్స్. ప్రతి బాక్స్లో ఎన్ని ఉంటాయి? 312. అయితే అలాంటి బాక్సులు ఎన్ని ఉన్నాయి? నంబర్ ఆఫ్ బాక్సెస్ ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ కనుక్కోవాలి. అంటే 18 బాక్సెస్లో ఉన్న ఆరెంజెస్. టోటల్ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ అంటే 312 ఇంటూ 18. సో 312ని 18తో మల్టిప్లై చేయాలి. 18 2s 36, 18 1s 18 plus 3 21, 18 3s 54 plus 2 56. So 5660. Fourth one, Raghu's monthly income is rupees 36,500. How much amount he will earn in a year?
సో ఒక నెలకి రఘుకి ఎంత ఇన్కమ్ వస్తుంది? ఇన్కమ్ అంటే ఆదాయం అనమాట. ఓకే, సంపాదించింది అని. సో మంత్లీ ఇన్కమ్ ఎంత ఇచ్చారు? 36,500. అయితే ఒక ఇయర్కి తన ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నారు. సో మీకు తెలుసు కదా పిల్లలు, ఇయర్లో ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 మంత్స్ ఉంటాయి కదా. సో అదే రాద్దాం. నంబర్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. నంబర్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 మంత్స్ ఉంటాయి. అప్పుడు హౌ మచ్ అమౌంట్ హీ విల్ ఎర్న్ అన్నారు. అమౌంట్ హీ విల్ ఎర్న్ అని రాయొచ్చు. అమౌంట్ హీ విల్ ఎర్న్. ఎంత ఎర్న్ చేస్తాడు? ఇప్పుడు మనకి ఒక్క మంత్ది ఇచ్చారు, 12 మంత్స్ది కనుక్కోవాలి. అంటే తక్కువ ఇచ్చి ఎక్కువ ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు ఏం చేయాలి పిల్లలు? మల్టిప్లికేషన్ చేయాలి, రైట్? సో 36,500 ఇంటూ 12. సో 36,500 అంటే 2 zeros వస్తాయి కదా. నేను 365ని 12తో మల్టిప్లై చేస్తున్నాను. 12 5s are 60, రైట్ 0 హియర్. 12 6s are 72. ఈ 72కి 6 కలిపితే 78. సో 8 ఇక్కడ రాసేస్తాను. 12 3s are 36. 36కి మనం 7 యాడ్ చేసామనుకోండి. హౌ మచ్? 36 + 4 40. సో ఇది 43. సో రూపీస్ ఇది రాసేసి ఈ 2 zeros మనం పెట్టలేదు కదా, ఇప్పుడు రాయాలి. సో 4,38,000 ఇంత అనేది వస్తుందన్నమాట. సో పిల్లలు, ఇవి మన వర్క్షీట్ 3 and 4 solutions. Please like this video and please share with your friends and please subscribe to my channel. Thank you for watching.